హలో ఫ్రెండ్స్, ఈరోజు రెండు సంఘటనల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఆగ్రాలో జరిగిన ఒక నిజమైన సంఘటన గురించి చెప్తాను. ఆగ్రాలో ఆకాష్ సింగ్ అనే యువకుడు ఉండేవాడు. వయసు 21 సంవత్సరాలు, బీకాం చదువుకుంటూ ఉండేవాడు. ఆకాష్ సింగ్ తండ్రి పేరు సుఖ్వీందర్ సింగ్, వృత్తిరీత్యా ఇంజనీర్. ఆకాష్ చదువులో ఎంతో చురుగ్గా ఉండేవాడు. 2025 సంవత్సరం అక్టోబర్ 9వ తారీఖు ఏమైందో ఏమో తెలియదు, కానీ ఆకాష్ చనిపోయాడు. సీన్ ఆఫ్ అఫెన్స్ను బట్టి ఆకాష్ తన జీవితాన్ని తానే అంతం చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. కానీ తల్లిదండ్రులకి ఈ విషయం ఎందుకో మింగుడు పట్టలేదు. తమ కొడుకు ఎందుకంత దారుణమైన స్టెప్ తీసుకున్నాడు? ఎవరితోనూ గొడవలు లేవు, ఆర్థిక ఇబ్బంది లేవు. అటువంటిది తమ కొడుకు చావుకి కారణం ఏముంటుంది? ఇదే తల్లిదండ్రుల్ని వేధిస్తున్న ప్రశ్న. పోలీసులతో తమ కొడుకు ఎందుకు చనిపోయాడో ఏంటో ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు బయటకు తీసుకురమ్మంటే పోలీసులు మేమేం చేయాలి సార్, సీన్ ఆఫ్ అఫెన్స్ను బట్టి మీ కొడుకు తన జీవితాన్ని తానే అంతం చేసుకున్నాడు, ఇందులో కుట్రకోణం కానీ హత్యకోణం కానీ ఏమీ లేదు అన్నారు. అప్పుడు తండ్రి, సరే పోలీసులు ఎలాగో సహకరించట్లేదు, తన కొడుకు ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అన్నది తేల్చుకోవాలనుకున్నాడు. లేకపోతే అది తన జీవితాన్నంతా వెంటాడుతుంది, వేధిస్తుంది. తానే ఇన్వెస్టిగేషన్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కొడుకు ఏ కాలేజీలో అయితేనే చదువుతున్నాడో కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్ని అందరిని అడిగాడు. తమ కొడుకు ఎవరైనా ప్రేమించాడా, ఏమైనా లవ్ యాంగిల్ ఉందా, ఎవరితోనైనా గొడవ పడేవాడా, ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అని ఆరాధిస్తే ఫ్రెండ్స్ అందరూ లవ్ యాంగిల్ ఏమీ లేదు అంకుల్, ఎవరితోనూ గొడవ పడేవాడు కాదు, అందరితో మంచిగా ఉండేవాడని చెప్పాడు. మరి ఏమై ఉంటుంది అని ఒకరోజు సుఖ్వీందర్ సింగ్ తన కొడుకు మొబైల్ని చెక్ చేశాడు, చూసిన తర్వాత ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎందుకంటే ఆ ఫోన్ రీసెట్ చేయబడి ఉంది. జనరల్గా కొత్త ఫోన్ కొన్న తర్వాత మనకు ఫోను అందులో ఏమి ఉండవు, ఒక కాంటాక్ట్స్ నెంబర్ కానీ, చాటింగ్ కానీ, గ్యాలరీలో ఫొటోసు, వీడియోసు ఏమీ లేదు. ఒకవేళ ఫోన్ పాడైపోతే మనం రిపేర్ ఇవ్వడానికి ఇచ్చినప్పుడు ఫోన్ అంతా రీసెట్ చేసి మళ్ళీ మనకిస్తే కొత్త ఫోన్ లాగా ఉంటుంది, అందులో ఎటువంటివి ఉండవు. అదేవిధంగా తన కొడుకు ఫోన్ ఉంది. ఎవరు రీసెట్ చేసి ఉంటారు? అందులో ఎటువంటి కాంటాక్ట్స్ లేవు, ఏమీ లేవు. ఈ విధంగా ఎందుకు జరిగింది అని ఆ ఫోన్ని రిట్రీవ్ చేయడానికి, మొత్తం రికవర్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. పైగా సుఖ్వీందర్ సింగ్ వృత్తిరీత్యా ఇంజనీర్ కావడంతో మొబైల్కి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ ఉంది. దాంతో మొత్తానికి మొబైల్ని రికవరీ చేయాలని కూర్చున్నాడు, సాధించాడు. మొత్తం చాటింగు, ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్ నంబర్సు ఇవన్నీ మొత్తం రికవరీ చేశాడు. రికవరీ చేసి గ్యాలరీలో చూసినప్పుడు దిగ్భ్రాంతికి, షాక్కి గురాడు. అందులో తన కొడుకుకు సంబంధించి అశ్లీల చిత్రాలున్నాయి. జూమ్ చేసి ఇంకా పరీక్షగా చూశాడు. చూసిన తర్వాత అర్థమైంది, దాన్ని ఆ ఫోటోల్ని ఏఐ జనరేటెడ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో తన కొడుకు ఫోటోలను మార్పింగ్ చేసి పక్కనే అమ్మాయి, ఒక యువతిని ఫోటోలు పెట్టి అశ్లీలంగా దాన్ని తయారు చేశారని సుఖ్వీందర్ సింగ్ అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత మొత్తం చాటింగు, మిగతా వివరాలు ఇవన్నీ చెక్ చేస్తే అందులో నువ్వు మేము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ ఫోటోల్ని సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపు చాటింగ్ ఉంది. ఆ తర్వాత ఇంకా పరిశీలించి చూస్తే తన కొడుకు విడతల వారీగా 10,000 రూపాయలు చొప్పున 4 సార్లు 40,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకురాన్న సంగతి సుఖ్వీందర్ సింగ్ గుర్తించాడు. అంటే తన కొడుకుని ఎవరో బ్లాక్మెయిల్ చేసి ఆ విధంగా డబ్బులు గుంజారు, తన కొడుకు వాళ్ళ వలలో చిక్కుకున్నాడు, బ్లాక్మెయిల్కి గురయ్యాడని తండ్రి అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్టోబర్ 28వ తారీఖు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తాను సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలు ఇవన్నీ పోలీసులు చూపించి, సార్ ఇప్పటికైనా మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజానిజాలు బయటపడతాయని అన్నాడు. పోలీసులు కూడా ఆ ఫోన్ని పరిశీలించారు. పోలీసులు కూడా అర్థమైపోయింది, పాపం ఆకాష్ సింగ్ బ్లాక్మెయిల్కి గురయ్యాడు. ఎవరో దుండగులు ఆకాష్ సింగ్ ఫోటోలో ముఖం మాత్రమే ఆకాష్ సింగ్ది, బాడీ వేరే వాళ్ళది. ఆ విధంగా మార్పింగ్ చేసి పక్కనే యువతులు, అమ్మాయిల ఫోటోల్ని పెట్టి అశ్లీలంగా చిత్రీకరించి దాన్ని ఆకాష్ సింగ్కి చూపించి, నువ్వు మేము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఈ ఫోటోల్ని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. దాంతో ఆకాష్ అవమానానికి గురయ్యాడో లేకపోతే భయపడ్డాడో, వాళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకా డబ్బులు ఇవ్వలేక భయంతో తన జీవితాన్ని తానే ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నాడన్న సంగతి పోలీసులకు అర్థమైంది. తాము చేయలేని పనిని ఒక తండ్రి చేశాడని, ఇప్పటికైనా ఇన్వెస్టిగేషన్ చేయాలని పోలీసులు కూడా వెంటనే రంగంలోకి దిగారు. పోలీసులు ఆ ఫోన్ మొత్తం, డాటా మొత్తం అంతా చెక్ చేశారు. ఏ నెంబర్ నుంచి కాల్స్ వచ్చాయి, అలాగే అమౌంటు ఏ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఈ వివరాలన్నీ సేకరించారు. అలా అక్టోబర్ 28వ తారీఖు తండ్రి ఇచ్చిన కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేసి
ఇన్వెస్టిగేషన్ చేశారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలల పాటు పోలీసులు పరిశోధించి శోధించి మొత్తానికి ఎవరైతే కాల్ చేశారో లొకేషన్ ఆధారంగా వాళ్ళు మహారాష్ట్రలో ఉన్నారన్న సంగతి గుర్తించి ఆగ్రా పోలీసులు ఆగ్రా నుంచి మహారాష్ట్ర వెళ్ళి మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరిని తమదైన శైలిలో విచారించేసరికి జరిగిన కథంతా బయటపడింది. ఆ ఇద్దరిలో ఒకటి పేరు రోహత్ బిహారీవాలా, మరొకటి పేరు కరణ్ రాజేంద్ర. వీళ్ళిద్దరూ జరిగిన కథంతా చెప్పారు. వీళ్ళిద్దరే కాకుండా వీళ్ళతో పాటు మరికొంతమంది ఉన్నారు. కొన్ని ముఠాలు వీళ్ళ మోడస్ ఓపరాండి ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరైనా పిక్చర్స్ పోస్ట్ చేస్తే ఆ పిక్చర్స్ని వాళ్ళు సేకరించి దాన్ని మార్ఫింగ్ చేసి పక్కనే యువతులు అమ్మాయిల ఫోటోలు పెట్టి వాళ్ళకి కాల్ చేసి ఆ ఫోటోలు చూపి బెదిరిస్తూ అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతామని ప్రతి ఒక్కరిని బెదిరించి అలా ఎంతోమందిని బెదిరించారని పోలీసులు గుర్తించారు. వీళ్ళ ముఠా పూణేలో ఉన్నదన్న సంగతి తెలుసుకున్న ఆగ్రా పోలీసులు పూణే కూడా వెళ్ళారు. అక్కడ ఉన్న ముఠాల కోసం గాలిస్తున్నారు. ఇంకెవరెవరు వీళ్ళతో పాటు ఉన్నారన్న కోణాలు కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆ తర్వాత ఈ ఇద్దరి మీద ఐటీ యాక్ట్ సెక్షన్లు మరికొన్ని సెక్షన్లు నమోదు చేసి జైలుకు పంపించారు. సరే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ ఒక తండ్రికి బిడ్డ లేకుండా చేశారు. ఇక్కడ పాపం ఆకాష్ సింగ్ కూడా వీళ్ళు బెదిరింపులకి భయపడిపోయి ఎక్కడ తన పరువు పోతుందోనని తల్లిదండ్రులు తెలిసినా సమాజానికి తెలిస్తే ఏమనుకుంటారో ఏమనన్న భయంతో అవమాన భారంతో ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నాడు. కానీ ఆ విధంగా తీసుకోకూడదని ఈ ఏఐ టెక్నాలజీకి సంబంధించిన నిపుణులు అలాగే సైబర్ పోలీసులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా సోషల్ మీడియాలో, అది ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, మీ క్లోజప్లో ఉన్న పిక్చర్స్ అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆడవాళ్ళకి సంబంధించిన క్లోజప్లో ఉన్న పిక్స్ని వేటిని కూడా పోస్ట్ చేయకండి. చేస్తే క్లోజప్లో ఉన్న వాటిని క్లోన్ చేసి మార్ఫింగ్ చేసి ఈ విధంగా దారుణాలకు పాల్పడే ముఠాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమందిని బెదిరించి ఈ విధంగా డబ్బులు వసూలు చేశారు. కాబట్టి మీ పిక్చర్స్ పోస్ట్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించండి. ఒకవేళ పోస్ట్ చేయాలనుకుంటే లాంగ్ షాట్లో ఉన్న ఫోటోలు, ఆఫ్లో ఉన్న ఫోటోలు పోస్ట్ చేయండి. అంతే తప్పితే క్లోజప్లో ఉన్న పిక్స్ అలాగే హై రెవల్యూషన్తో ఉన్న పిక్స్ని మీరు పోస్ట్ చేస్తే వాటిని చాలా ఈజీగా మార్కింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు సోషల్ మీడియాలో మీ పిక్స్ని పోస్ట్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించండి అని పోలీసులే స్వయంగా చెప్తున్నారు. అదేవిధంగా ఎవ్వరు కూడా భయపడకుండా ఒక డిజిటల్ అరెస్టులను కావచ్చు, లేకపోతే మరో విధంగా ఇలా మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి భయపడకుండా మీరు కుటుంబ సభ్యులకి ఈ విషయాన్ని చెప్పండి, పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని అందరూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి దయచేసి భయపడకుండా ఇటువంటి రాంగ్ స్టెప్ తీసుకోకుండా పోలీసుల్ని ఆశ్రయించండి. కుటుంబ సభ్యులకి, మీ బంధువులకి, ఫ్రెండ్స్కి మీరు షేర్ చేసుకోండి. ఇక రెండో స్టోరీకి వద్దాం. ఈ పిక్చర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సంచలనంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. మామూలుగా ఈ సంఘటన గురించి తెలియకుండా ఆ పిక్ని చూస్తే అది ఒక సాధారణమైన పిక్చరే. ఒక ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక తల్లి, కూతురు, కొడుకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా స్పెషాలిటీ ఏమీ లేదు. కానీ ఆ ఫోటో వెనకాల ఏం జరిగింది అన్న సంఘటన తెలిస్తే కన్నీటి పర్యంతం అవుతున్నారు, చలించిపోతున్నారు, బాధపడుతున్నారు. నేను ప్రత్యేకించి ఆ ఫోటో వెనకాల ఏం జరిగింది అన్నది చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ ఇప్పుడు తెలిసిపోయే ఉంటుంది. కానీ ఒక తల్లి ఆ విధమైన దారుణమైన స్టెప్ ఎందుకు తీసుకుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనతో పాటే తన పిల్లలను కూడా ఎందుకు తీసుకువెళ్ళిపోయిందని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు, చర్చించుకుంటున్నారు. ఒంటరితనం ఫీల్ అవ్వడం వల్ల ఇలా జరిగిందని ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు. కానీ నాకెందుకో ఇది కూడా మింగుడు పట్టం లేదు. ఎందుకంటే ఒంటరిగా ఉన్నవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. భర్త ఒక చోట, భార్య ఒక చోట, ఇలా ఉద్యోగరీత్యా కావచ్చు, అవసరం రీత్యా ఎంతోమంది, కొన్ని లక్షల మంది మన సమాజంలో ఉన్నారు. ఇక్కడ పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు, భర్త వేరే చోట ఉన్నాడు. ఈ తల్లి ఒంటరిగా ఉంది అంటే పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివించాలనేది తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయం, ముఖ్యంగా తల్లి తీసుకునే నిర్ణయం. పిల్లలు తమంతా తామే మేము హాస్టల్లో ఉండి చదువుకుంటామని ఎవరు అనరు. తల్లిదండ్రులే తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా, వాళ్ళ అవసరం దృష్ట్యా, వాళ్ళ బాగు కోసం హాస్టల్లో ఉండి చదివిస్తారు. పైగా భార్యాభర్తలు ఉద్యోగస్తులైతే భర్త, భార్య ఇద్దరు తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్తారు, పిల్లల్ని చూసే వాళ్ళు ఉండరు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో హాస్టల్ ఉంచి వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ బాగు కోసం హాస్టల్ ఉండి చదివిస్తారు. అలా చదువుకుంటున్న వాళ్ళు కొన్ని వందల్లో వేలల్లో ఉన్నారు.
మరి ఎవరు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవట్లేదే. ఇక్కడ ఈ తల్లి ఒంటరితనం ఫీల్ అవుతుంది అనుకుంటే పిల్లల్ని తన దగ్గరే పెట్టుకోవచ్చు. ఎంతోమంది పిల్లలు కొన్ని కిలోమీటర్లు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు కాలేజీకి రోజు వెళ్ళి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఆ తల్లి ఎందుకు అంత కఠినమైన నిర్ణయం తీసుకుంది? తన పిల్లల్ని ఏం చెప్పి ఒప్పించి ఉంటుంది అన్నదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఆ పిల్లలు కూడా లాస్ట్ మినిట్లో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఒత్తిడి చేసి ఏమైనా తీసుకుపోయి ఉంటుందా? ఎందుకంటే అది రాత్రిపూట పాపం ఆ పిల్లలు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నట్టుగా ఆ ఫోటో చూస్తే మనకి అనిపిస్తుంది. అలాగే ఆ ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్తున్న వీడియోలు చూసినా కూడా ఆ పిల్లలిద్దరూ ఆ తల్లిని అమాయకంగా అనుసరిస్తూ వెళ్ళిపోతున్న ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా మనస్సు చలించిపోతుంది. పైగా ఆ భార్య తన భర్తకి చెప్పలేదు, పిల్లలు తమ తండ్రికి కూడా ఏమీ చెప్పలేదు. హడావిడిగా ఏదో చిన్న కాగితం మీద చివరి లెటర్ అది రాసింది. అందులో కూడా పెద్దగా ఏమీ లేదు, నాకు బతకానం లేదు, నా పిల్లల్ని నాతో పాటు తీసుకెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించి తల్లి అని ఉంది. మరి లాస్ట్ మినిట్లో హడావిడిగా ఒక చిన్న చీటీ వెనకాల ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటినన్నిటికీ సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది. చివరిగా పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి ఇందులో పెద్దగా మనం మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు. ఇంకా పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి పోలీసులకే వదిలేద్దాం. ఎందుకంటే నిజానిజాలు తీసుకురావాల్సిన బాధ్యత పోలీసులదే. పోలీసులు ఏ క్రైమ్ జరిగినా టెక్నికల్ ఎవిడెన్స్ల మీద ఆధారపడుతున్నారు. సీసీ ఫుటేజ్లు కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడుతున్నారు. ఆ తల్లి అంటే విజయశాంతి రెడ్డి సెల్ ఫోన్ కూడా చెక్ చేస్తున్నారు. ఆ చెక్ చేస్తే ఆ సెల్ ఫోన్లో ఉన్న డాటా, కాల్ డేటా, సిడిఆర్, అలాగే ఎవరితో చాటింగ్ చేసింది, లాస్ట్ కాల్ ఎవరు చేశారు, లాస్ట్ కాల్ విజయశాంతి రెడ్డి ఎవరికి చేసింది అన్నది ఆరా తీస్తే బహుశా ఈ కారణం, ఈ రాంగ్ స్టెప్, ఈ దారుణమైన బాధాకరమైన రాంగ్ స్టెప్ తీసుకోవడానికి గల కారణాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒకవేళ పిల్లలిద్దరు కూడా సెల్ ఫోన్ వాడితే ఆ పిల్లలిద్దరు ఫోన్లు కూడా చెక్ చేయాలి. అలాగే భర్త సురేందర్ రెడ్డి ఫోన్ కూడా చెక్ చేస్తే అందులో ఈ సంఘటన వెనుక ఉన్న కారణాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫోన్లోనే ప్రతి ఒక్కరి జీవితం దాదాపుగా 90% ఇందులోనే ఉంటుంది. ఎవరితో మాట్లాడారు, ఎవరు కాల్ చేశారు, ఏ ఫోటోలు ఉన్నాయి, ఏ పిక్స్ ఉన్నాయి, హిస్టరీ మొత్తం అంతా ఈ ఫోన్లోనే ఉంటుంది. కాబట్టి ఆ తల్లి ఫోన్ని చెక్ చేస్తున్నారు ఆల్రెడీ. దానికి 4-5 రోజుల టైం పట్టే అవకాశం ఉంది. ఆ ఫోన్లోనే బహుశా నిజానిజాలు ఉంటాయి. ఆ నిజానిజాలు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. నాకు కూడా 1-2 సందేహాలు ఉన్నాయి, కానీ వీటిని బయట పెట్టడం ఇప్పుడు భావ్యం కాదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత, నిజాలు కారణాలు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఈ సంఘటన వెనకాల, ఈ బాధాకరమైన సంఘటన వెనకాల ఉన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఏది ఏమైనప్పటికీ మొదటి సంఘటనలో కావచ్చు, ఈ రెండో సంఘటనలో కావచ్చు, ఇటువంటి దారుణమైన రాంగ్ స్టెప్ తీసుకోవడం ముమ్మాటికి తప్పే. సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ సమస్యలపైన మనం పోరాడాలి, ధైర్యంగా జీవితంలో నిలదొక్కుకోవాలి. ఏమైనా సమస్యలుంటే తెలిసిన వాళ్ళకి, బంధువులకి, ఫ్రెండ్స్కి వాళ్ళతో పంచుకోవాలి. ఒక్కొక్కసారి బంధువులు, ఫ్రెండ్స్ ఎవ్వరూ సహకరించకపోవచ్చు, కానీ కాలం అన్నది ఒకటి ఉంటుంది. కాలమే కొన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. కాబట్టి టైం కోసం వెయిట్ చేయాలి. 10 మందిలో ఒక్కరైనా సరే సహాయం చేసే అవకాశాలు ఉంటాయి. కనీసం ఒక సలహా ఇస్తారు. ఆ సలహా మన జీవితాన్నే మార్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కప్పుడు మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి. మన కన్నీళ్ళని మనమే తుడుచుకోవాలి. ఎదుటి వాళ్ళని సహాయం అడిగితే బేరాలాడతారు. కాబట్టి ఒక్కొక్కసారి మన కన్నీళ్ళని మనమే తుడుచుకోవాలి, ధైర్యంగా ఉండాలి. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన సంఘటనతో, మరో నిజమైన క్రైమ్ స్టోరీతో రేపు మళ్ళీ నేను మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా, ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.